అందరికీ దండాలు దండాలు. ప్రస్తుతం మనం ప్రయాగరాజ్‌లో ఉన్నాం. త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. ఇప్పుడేంటంటే ప్రయాగరాజ్‌కి వచ్చింది ఎందుకు అనేది అందరికీ తెలిసిందే. మహాకుంభమేళా జరుగుతుంది కదా! ఇప్పుడు ఆ కుంభమేళా గ్రూప్‌లో వెళ్లి మనం స్నానం చేస్తే కొంచెం భయం ఏమవుతుందేమో ఆ పబ్లిక్‌లో తొక్కిసలాట అవుతది అని చెప్పి చాలా వరకి భయాలున్నాయి. అందుకు ఈ బోట్‌లో వెళ్తే ఒక్కరికి రూ. 5,000 అన్నమాట. ఇది వెనక నుండి తీసుకెళ్లి త్రివేణి సంగమం 3 నదులు కలిసే దగ్గర ఆపి అక్కడ పుణ్యస్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకొని వస్తారు వీళ్ళు. అసలు కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి? పడవలో వెళ్ళే వాళ్ళకి మాత్రం రూ. 1000 ఒకరికి. కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా. అసలు ఏంటి దీని గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను క్లియర్‌గా. రాక్షసులు, దేవతలు క్షీరసాగర మదనం చిలికినప్పుడు ముందుగా ఉద్భవించింది విషం. ఆ విషాన్ని శివుడు కంఠంలో పెట్టుకొని శివుడు నీలకంఠుడయ్యాడు. నెక్స్ట్ అమృతం వచ్చింది. ఆ అమృతం కోసం కొట్లాడుతున్నారు రాక్షసులు, దేవతలు. అలా కొట్లాడుతున్నప్పుడు మోహిని అవతారంలో విష్ణుమూర్తి వచ్చి బయటికి ఆ అమృతాన్ని తీసుకొనొచ్చి గరుడకు అప్పగించాడు. అమృతాన్ని తీసుకొని గరుడు వెళ్తూ ఉండగా 4 చోట్లలో అమృత బిందువులు పడిపోయాయి. హరిద్వార్, ప్రయాగరాజ్, త్రియంబకేశ్వర్, నాసిక్, ఉజ్జయిని ఈ చోట్లలో అమృత బిందువులు పడిపోయాయి. అందుకనే దీని పేరు మహాకుంభమేళా అన్నారు. కుంభ్ అంటే అమృతం అని. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం. మహా కుంభమేళకెళ్ళే భక్తులకి ఒకటే విజ్ఞప్తి. ఆ కుంభమేళకెళ్ళిన కొంతమంది భక్తులు చనిపోయారు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళే మార్గాలలో దొంగలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళొద్దు. పిల్లలున్న వాళ్ళు జాగ్రత్త తప్పిపోతున్నారు. ఇప్పటికే చాలా వరకి కొన్ని మరణాలు సంభవించాయని మనం న్యూస్‌లలో, పేపర్‌లలో కూడా వింటున్నాం. ఇంకా జాగ్రత్తగా ఉండండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఇదిగో మొత్తానికి మనం మహా కుంభమేళా త్రివేణి సంగమం 3 నదులు కలిసే దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ యథావిధి తథాస్థితికి తీసుకొని వెళ్ళి అక్కడ మనని వదిలిపెడతారు వీళ్ళు. आप खड़े रहो, मैं पकड़ता हूँ कोई डरने का नहीं। आप खड़े रहो, मैं पकड़ता हूँ कोई बोलो गंगा मैया की जय, बोलो गंगा माता की जय जय जय, बोलो गंगा माता की जय।